బాన్స్వాడ దర్గా బడాపహడ్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు యాత్రికుల కోసం 2 రోజుల పాటు భోజన ఏర్పాట్లు మరియు వైద్య సదుపాయాలు కల్పించడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ అసదుల్లా, చైర్మన్ అజ్మతుల్లా సూచనల మేరకు బాన్స్వాడ హల్కు చెందిన హజరత్ సయ్యద్ షాదుల్లా హుసేనీ దర్గా బడాపహడ్లో దాదాపు 4 రోజుల పాటు వుడ్స్ షరీఫ్ల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో శాండల్ ముబారక్ సందర్భంగా వక్ఫ్ బోర్డు గెస్ట్ హౌస్ లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు శాండల్ ముబారక్ ను ఏర్పాటు చేశారు. సందర్భంగా వక్ఫ్ బోర్డు అధికారులు మరియు ట్రస్టీల దస్తర్బందీ జరిగింది మరియు ఫాతిహా ఖవానీ తర్వాత యాత్రికులు మరియు ప్రజలకు ఆహారం తినడానికి ఏర్పాట్లు ప్రారంభించబడ్డాయి. సందర్భంగా వక్ఫ్ బోర్డు అధికారులు వుడ్స్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ వక్ఫ్ బోర్డు మహమ్మద్ ఆసిఫ్ ఖాన్, అసిస్టెంట్ సెక్రటరీ అమీర్ అహ్మద్, సూపరింటెండెంట్ మహమ్మద్ జావీద్, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సద్దాం హుసేన్, ముహమ్మద్ ఇమ్రాన్ వాజిద్ యాకూబ్ బేగ్, డిప్యూటీ సూపరింటెండెంట్ జమాల్, మాజీ కాంట్రాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ హుసేన్, జాహిద్ హుసేన్, పోలీస్ అధికారులు మరియు ఇతర శాఖల ఉద్యోగులు ఉన్నారు.